అయితే మీరు కితకితల సినిమాలో మన అల్లరి నరేష్ గారు బాండింగ్ మీరు చెప్పాలి ఖచ్చితంగా, మేము వెయిటింగ్. బాండింగ్ ఏం లేదు, ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు కూడా మాట్లాడినా ఏమ్మా అని చెప్పి మంచిగా మాట్లాడుతుంటారు. మొన్న ఫస్ట్ టైం నాకు ఎప్పుడు అడిగాను నరేష్ గారికి నా బర్త్డే విషెస్, మొన్న అడగన వెంటనే పంపించారు నరేష్ గారు. మా పిల్లలు వాళ్ళ ఇంట్లో ఏదైనా గెట్ టుగెదర్ ఏదైనా ఉన్నా కూడా పాపం పిలిచి మరి ఆ పిల్లలకి అవి తీసుకెళ్ళి ఆర్డర్ పెట్టి మరి పంపించేవారు అనమాట. అప్పుడు కితకితలు అప్పుడు కూడా కితకితల సినిమాలో ఇప్పటికీ నేను మర్చిపోలేను, లైవ్ లో ఇలా జరిగిందనేది ఏదైనా సీన్ ఉందా? 2 సీన్స్ ఉన్నాయి. పెళ్లి ఒకటి, స్విమ్మింగ్ పూల్ ఒకటి. నాకు మంచి హైట్ కదా, నా అమితాబ్ బచ్చన్ హైట్, అక్కడ 8 feet వాటర్. అది చూసి నాకు స్విమ్మింగ్ రాదు, ఏమి రాదు. మీకు రాదా? నాకు రాదు అసలు. రాకుండానే దూకారా? దూకిపిచ్చేసారు. ఇంకా డైరెక్టర్ గారిని నమ్మా, నరేష్ గారిని చూసే అంతే. ఇంకా అసలు అమ్మ ఇప్పుడు నేను ఖచ్చితంగా దూకాలి అనగానే ఇంకా కష్టపడ్డా. ఇంకా దేవుడా ఎట్లన్నా చేయాలి, హిట్ కొట్టాలి సినిమా నేను అని చెప్పి మాక్సిమం అని నాకు సింగిల్ టేక్లే అనమాట. దాంట్లో లో బడ్జెట్ లో తీసారు. అప్పుడు 60 lakhs పెట్టి తీస్తే అప్పట్లో జెమినీకి 8 crores అమ్మారన్నమాట శాటిలైట్. మంచి పేరు అనమాట. నరేష్ గారు లక్కీ చామ్ అంటారు అనమాట. ఒక సినిమా చేస్తుంటే ఆ సినిమా పేరు వద్దు, బాంబే హీరోయిన్స్ కొంతమంది ఉన్నారనమాట. అక్కడ ఒకటే క్యారీ వ్యాన్ పెట్టారు, జెంట్స్ కి లేడీస్ కి వాష్రూమ్ కోసం పెట్టారు. సో నేను నా హెయిర్ డ్రెస్సర్ వెళ్తుంటే వేరే గెటప్ అనమాట. వాళ్ళని ఎవరి మీ జూనియర్ ఆర్టిస్ట్ కార్ ఎక్కిందేంటి అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నరేష్ గారు నేను కూర్చుంటే కోవేసారి లెక్కతో కూర్చుంటే డ్రామా గీత అని పిలిచి షీఈ్ మై హీరోయిన్, నాకు తన వల్లే బ్రేక్ వచ్చింది ఇండస్ట్రీలో అని చెప్పారు. షీఈ్ మై లక్కీ చామ్ అని చెప్పగానే వాళ్ళకి మైండ్ దొబ్బింది. ఇంకా అనుకున్నాను నేనైతే టైం వస్తుంది రా, మన టైం అంతే. చూడు ఇప్పుడు నీ షోకి ఎందుకు వచ్చా టైం. అక్క అక్కడ స్విమ్మింగ్ పూల్ లో మీరు దూకినప్పుడు వాటర్ ఇలా లేస్తాయి కితకితల మూవీలో. ఆ సగం నిజమే తప్పని మొత్తం వచ్చేసాయి అనమాట వాటర్. యాక్చువల్ డైలాగ్ లేదు, సునామీ అని డైలాగ్ లేదు. ఫారినర్ సునామీ అనుకున్నారు లిటరల్లీ. నేను అనుకున్నా దీనికే సునామీ అంటే సునామీ వస్తే ఇంకేమో అనుకుంటారు వీళ్ళు ఇంకా అనుకున్నాను నేను. ఫారినర్స్ ఉన్నారు దాంట్లో, సునామీ అన్నారు అనమాట. అదే డైలాగ్ పెట్టారు సినిమాలు కూడా, సునామీ అని. బాగుంది సినిమాలో ఏదైతే వచ్చినా అది రియలే. నరేష్ గారు కూడా దూకారు, చెట్టుకు ఎక్కారు మొత్తం. పాప ఆయన కూడా బాడీ అంతా రెడ్డిష్, సింగిల్ టేక్ అయినా కూడా అసలు చాలా నిజంగా ఏ హీరో ఎంత పేరు వచ్చినా కూడా తనే గొప్ప అనుకుంటారు. కానీ నరేష్ గారు అన్నారు, చూడమ్మా నాకన్నా ఎక్కువ నీకే పేరు వస్తుంది, నువ్వే బిజీ అవుతావు. నాకు పిలిచి మళ్ళీ ఒక 2.5 lakh ఇచ్చారు డైరెక్టర్ గారు. ఓ మై గాడ్ సూపర్. నేను అన్నారు సార్ నాకు వద్దు సార్ డబ్బులు, నాకు పేరు ఇచ్చారు చాలు. అనుకున్న బడ్జెట్ కంటే ఆయన ఎక్స్ట్రా ఇచ్చారు మీకు. అసలు రూపాయి కూడా వద్దనుకున్నాను నేను. అసలు ఈ సినిమాకి మీరు బడ్జెట్ వద్దనుకున్నారు? ఆయన అన్నారు వద్దొద్దు నువ్వు తీసుకోవాలి డబ్బులు, దాని దేనికో పనికి వస్తే కదా తీసుకో ఏం కాదని. ఇంకా ఎక్స్ట్రా ఇవ్వగానే ఇంకా హ్యాపీ అనిపించేసింది. చాలా నేను దేవుడు కూడా కోరుకున్నా 101 కొబ్బరికాయలు కొడతారని చెప్పి గణేష్ చెప్పులు ఆ రోజు కొట్టాను అనమాట. మీకు ఇష్టమైన దేవుడు వినాయకుడు? అందరూ నాకు